హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో వచ్చి పికిల్ ఆర్డర్ అండి. మళ్ళీ మనకి ప్రాన్ పికిల్ అయితే ఆర్డర్ వచ్చేసింది. మళ్ళీ ప్రాన్ పికిల్ అయితే మనం పెట్టేస్తున్నాం. సో చూడండి, రైలు అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాం. మనకైతే కేజీ అయితే ఆర్డర్ వచ్చింది. సో ప్రాన్ పికిల్ ఓన్లీ సండే తప్ప ఇంకెప్పుడు చేయమని చెప్పేసామండి. ఎందుకంటే మంచి ప్రాన్స్ దొరకట్లేదు, ఓన్లీ సండే దొరుకుతున్నాయి. చికెన్ అయితే ఫ్రైడే కూడా చేసి ఇచ్చేస్తున్నాం అర్జెంట్ అంటే. సో ప్రాన్ పికిల్ కావాలంటే మాత్రం ఓన్లీ సండే మాత్రమే చేస్తున్నాము. ఎందుకంటే మంచి చెరువు రొయ్యలు సండే మాత్రమే దొరుకుతున్నాయి. సో మిగతా రోజులు దొరికిన రొయ్యలు అంతలా బాగోట్లేదు, పచ్చడి కూడా బాగోట్లేదు. సో రొయ్యలు కూడా చిన్న వచ్చేస్తున్నాయి. సో ఇవైతే కరెక్ట్ సైజులో ఉంటున్నాయి మనకి. సో చూసారు కదా ప్రాసెస్ అయితే ఎలా అవుతుంది చూడండి. సో వీడియో తీద్దామని చెప్పి పికిల్ది అయితే తీసాను. సో మా పాపనైతే తీయమన్నాను. పాపే అండి మొత్తం, పాపం కష్టపడి నాతో పాటు ఉండి తీసింది మొత్తం అంతా. చూడండి ప్రాన్స్ అయితే నేను తీసుకొని నరాలు అవి కూడా తీసుకొని అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత అప్పుడు పసుపు వేసుకొని అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. చూడండి మొత్తం కూడా పెట్టాను. సో వీడియో మొత్తం చూడండి. సో ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. సో ఎలా చేస్తారని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేస్తున్నారండి. ప్రాన్ పికిల్ గ్రూప్లో కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా తీసుకుంటున్నారు. చాలా బాగున్నాయండి, ఎక్కువగా నిల్వ కూడా ఉంటున్నాయండి అని చెప్పి అంటున్నారు. సో చాలండి, ఇంకా ఆ పేరు అంతకుమించి ఇంకేం అవసరం లేదు. సో చూసారు కదా, మనకైతే చికెన్ 4 డబ్బాలు, ప్రాన్ 2 డబ్బాలు ఆర్డర్ అయితే వచ్చిందండి. సో చికెన్ ఎప్పుడు పడితే అప్పుడే పట్టేస్తున్నాను, చికెన్ ఎప్పుడు పడితే అప్పుడే ఆర్డర్ వస్తుంది. ప్రాన్ మాత్రం ప్రతి సండే కంపల్సరీ పడుతున్నాను. సో చూడండి, ఇవి ఇంట్లోకి అయితే తీసుకొచ్చారు చేపలు. సో అవి కూడా అలా వీడియో తీశాను, తీయమని చెప్పాను, పాపని తీసింది. సో ప్రాన్స్ కూడా కర్రీ కోసం తీసుకొచ్చారు. సో ఈ ప్రాన్స్ అయితే కర్రీ కోసం తీసుకొచ్చారండి. చూసారు కదా, వీటికైతే పసుపు అయితే రాసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. చూడండి చాలా పెద్ద రొయ్యలు, పచ్చడి కూడా మంచి టేస్ట్ ఉంటుందండి ఇవి. సో చూడండి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మేము కొత్తగా ఛానల్ పెట్టినా మాకైతే మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి అందరూ కూడా. సో ఎంత తొందరగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకోలేదు. చూడండి మొత్తం ప్రాసెస్ మొత్తం ఎలా అయితే అవుతుంది. సో ప్రాన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చి